గా తండ్రి అయిన దేవునికి నా యొక్క స్తుతులు తెలియపరుస్తూ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా కుటుంబం తరపున, నా తరపున, రామర్పాడు క్రీస్తు సంఘం తరపున మీ అందరికీ శుభాభివందనాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి మరి నాకు ఇచ్చిన అవకాశం తండ్రి అయిన దేవుని ద్వారా మరి స్థానిక సంఘ సువార్థికులు సోదరులు ప్రభుకుమార్ ద్వారా మరి యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభుకుమార్ గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనము కొద్దిసేపు ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరి పరిటాల ప్రభు సంఘము మరి 40 సంవత్సరాలు దేవుని యొక్క పనిలో మన ప్రియులు రాజేంద్ర కుమార్ గారు దైవ సేవకులు ప్రభునందు పిలుపునందుకొని వారు నిద్రించినటువంటి వారు గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామమైనటువంటి పనిని వారు చేశారు. అలుపెరగని విధానంలో అనేక సందర్భాల్లో రాజేంద్ర ప్రసాద్ గారిని మేము తలుచుకుంటుంటాం. ఎందుకనంటే వారు సాధారణమైనటువంటి వ్యక్తిగా పరిచయం చేసినట్లయితే అంతగా తలుచుకునే వాళ్ళం కాకపోవచ్చు. వయసులో పెద్దవాళ్ళు అని అనుకుంటే పెద్ద తలుచుకుని ఉండకపోవచ్చు. కానీ వారికి ఒక పెద్ద సర్జరీ బైపాస్ జరిగినప్పటికీ కూడా వారు నేను సాధారణమైన మనిషిని అనుకున్నటువంటి రీతిలో అలుపెరగనటువంటి ప్రయాణము దేవుని కొరకు, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి బోధించట కొరకు అనేకమైన గ్రామాలు తిరగటం అన్నది అత్యద్భుతమైనటువంటి విషయమే. అప్పుడప్పుడు రాజీవ్ కుమార్ గారు అన్ని చేశారు, మనం ఒక సంఘాన్ని పెట్టుకొని మురిసిపోతున్నాము అనిపిస్తూ ఉంటుంది. ఒక సంఘాన్ని నడిపించుకుంటూ ఓహో బాగా పనిచేస్తున్నామని చెప్పేసి అనిపిస్తుంటుందని కొన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తుంటాయి. ఎవరి సంగతో నాకు తెలియదు, కానీ నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నా కూడా. వారు మరి ఇంతకాల పరిచర్యలో మరి వారు చేసినటువంటి పనిని గుర్తించినట్లయితే నిజంగా అద్భుతము. నేను ఒక సందర్భంలో ఒక 3 రోజులు వచ్చాను. వీధి కూటములని 35 ఇయర్స్ అలుపెరగని విధానంలో మరి అనేకమైన గ్రామాల్లో గ్రామ సువార్తలను పెట్టారు కదా. అనేకమైన గ్రామాలు తిరుగుతూ వారు పరిచయం చేస్తున్నప్పుడు నేను 3 గ్రామాలను దర్శించాను. అది కంటిన్యూషన్ ప్రాసెస్ అంట. అంటే ఆ చూడంగానే అనిపించింది, రాజకీయ నాయకులు పదవి ఎక్కటానికి ముందుగా ఒక సింహాసనాన్ని ఒక ఆలోచన చేస్తుంటారు. ఏంటంటే ఏం చేస్తుంటారండి? పాదయాత్ర. ఈ ఊరు అయిపోయింది ఆ ఊరు, ఆ ఊరు అయిపోయింది ఆ ఊరు అని చెప్పేసి అని. కానీ రాజేంద్ర కుమార్ గారు చూసినట్లయితే వారు అదే రీతిలో ఈ గ్రామము తర్వాత మరొక గ్రామము వారు అనుకున్నది సాధించగలిగే రీతిలో వారు ముందున్నారు. అప్పుడు వారికున్నటువంటి ఆలోచన బహుశా ఇదే ఉంటుంది అనుకుంటున్నాను నేను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా, ఇక్కడ మీరు అన్న దగ్గర నేను మా స్థానిక సంఘంలో కొన్ని పదాలని నేను నా అని ఆపాద చేసుకుంటే మంచిది అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ వాక్యం ఎవరికండి? ఎవరికి? ఆనాడు కొలస్సీలో ఉన్న ప్రభు సంఘానికంటే ఇప్పుడు వింటున్నామంటే ఇప్పుడు ఎవరికి? నాకు. అలా అప్లై చేసుకుంటే మనము దేవుని వాక్యంతో కొద్దిగా దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నది నా అభిప్రాయం. గ్రంథాన్ని నేను మార్చట్లేదు, నా అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకనంటే మనం ఆత్మీయంగా మరెక్కువగా బలపడటానికి ఆ రీతిగా ఆలోచన చేస్తే బాగుంటుంది అన్నటువంటిది ఒక దైవ సేవకుడిగా నా అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు క్రీస్తుతో కూడా. మీరు అంటే కొలస్సీలో ఉన్నటువంటి ప్రభు సంఘానికి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. వాక్యాన్ని నేను చదువుతున్నాను కాబట్టి ఇప్పుడు మీరు దగ్గర నేనని పెట్టుకొని చదువుదాం. నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడినైతే పైనున్న వాటినే వెదకాలి. బహుశా
రాజేంద్ర ప్రసాద్ గారు వారి యొక్క జీవిత ప్రయాణంలో ఎక్కువ శాతము పైనున్న వాటి గురించి ఆలోచన చేస్తుంటారని చెప్పేసి వారి యొక్క స్వార్థ పరిచర్య ప్రయాణంలో వారు చేసినటువంటి పనిని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం రాజేంద్ర ప్రసాద్ గారు అలా జీవించి ఉంటారు అన్నటువంటిది ఒక చిన్న ఆలోచన. ఈరోజు మరి ఆ రీతిగా ఆయన పైనున్న వాటిని వెదికి తర్వాత చదువుదాం. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. 2వ వచనం అండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు నేను మృతి పొంది తిని. ఎవరు మృతి పొందటం అంటే ఏంటండి? మృతి పొందటం అంటే ఎలా చనిపోయాం? చనిపోయిన వాళ్ళు మనం ఎక్కడ ఉంటాం ఏంటి? ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోయారు, మన దగ్గర లేరు. మరి ఏ సంబంధమైనటువంటి విధానంలో మృతి పొంది ఉన్నారని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడండి? ఆత్మ సంబంధమైనటువంటి విధానములో. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు వారి దగ్గరికి ముసుగేసుకొని వస్తాడు అర్ధరాత్రి పూట. యూదులకు అధికారి అయినటువంటి ఒక వ్యక్తి. ఎవరయ్యా అంటే నికోదేము. అయా, ఒక వ్యక్తి తల్లి గర్భంలో ప్రవేశించి మరలా ఎలా వస్తాడని అంటే దానికి చెప్తున్నాడు, నీకు తెలియకపోవటం చాలా బాధకరమైన విషయము. ఇది అని జన్మ, మరొక జన్మ అనేది మృతి అన్నది, జన్మించటం అన్నది బాప్టిసం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు యేసుప్రభు నికోదేముతో. అలాగున నేను కూడా ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుండా నేను ఆత్మ సంబంధమైన విధానంలో జీవించాలి అని అంటే భూ సంబంధమైనటువంటి విధానంలో నేను చనిపోయే పరిస్థితిలో ఉండాలి. అంటే నా హృదయ ఆలోచనలు, హృదయంలో పుట్టేటువంటి కోరికలు, వీటన్నిటినీ కూడా నేను చంపివేయాలి. ఎవరైతే వాటిని చంపివేయగలుగుతారో నేను పరసంబంధిని, అంటే నేను ఈ దేశస్థుని కాదు. నా దేశము, నా నివాసము నిగయుగాలుగా ఉండేది పరలోకము. కాబట్టి ఆ పరలోకములో ఉండేటువంటి విధానంలో నేను కూడా వెళ్ళాలి అన్నటువంటి ఒక విధానంలో ప్రయత్నం చేసేటువంటి వారు అంటే వారికి ఉండే ఆలోచన ఏమిటి అని అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, పైనున్న వాటి మీదే మనస్సు పెట్టాలంటండి. ఇక్కడ ఇది భౌతికంగా చనిపోవటమా మీరెందుకు చెప్తున్నారండి అనుకోవచ్చు. ఓకే, పైనున్న వాటి మీదే మనస్సు పెట్టాలి అని అంటే ప్రసంగి 12:7 చూస్తున్నట్లయితే మనుషుడిగా నేను 2 అని మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమిటట 2? మట్టి, ఆత్మ. దేహము, ఆత్మ. చనిపోయిన తర్వాత ఒకవేళ నేనే చనిపోతే నా దేహం ఎక్కడికి వెళ్ళిపోద్దట? మట్టిలోకి వెళ్ళిపోద్ది. మరి ఆత్మ ఎక్కడికి వెళుతుంది? దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. అంటే ఇప్పుడు దేహమా పైనున్న వాటిని వెతకవలసింది, ఆశ కలిగి జీవించవలసినది ఆత్మ అని ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఆత్మే పైనుండగలిగేది కాబట్టి, ఆత్మే పైనున్న వాటిని అనుభవించేది కాబట్టి ఆ పైనున్న వాటి మీద మనస్సు పెట్టగలిగేటువంటి విధానంలో ఈ దేహం ఉన్నప్పుడే సాధ్యమండి. అలాగని దేహం వేరైపోయిన తర్వాత ఈ ఆత్మ పైనున్నే వాటి మీద ఆశ కలిగి జీవించాలంటే అవకాశమే లేదు. ఈ చిన్న విషయాన్ని మనుషుడు గుర్తించలేక ఈ దేహముతో ఉన్నప్పుడే ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి కొరకే తపన పడుతూ దేవునికి దూరం అయిపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటున్నటువంటి ఈ లోకంలో ఉంటున్న మనము, ఇక్కడున్న మీరందరూ కూడా మన ప్రియులు సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఎంతమంది రక్షణ పొందారో నాకైతే తెలియదు. కానీ బహుశా ఇక్కడ రక్షణ పొందని వారు ఎవరన్నా ఉన్నారా? బాప్టిజం తీసుకొని వారు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారమ్మా? ఎవరన్నా ఉన్నారండి? బాప్టిజం తీసుకొని వారు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నేనే బాప్టిజం ఇట్లా తీసుకోమని మీకు చెప్పట్లేదండి, జస్ట్ ఒక క్లారిఫికేషన్ అంతే. బాప్టిజం తీసుకొని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. కొద్దిమంది, ఏదో ఒక 4 ఒక మంది ఉంటారేమో, బయట కనిపించట్లేదు కాబట్టి మొత్తం కలిపి 10 మంది ఉంటారేమో. ఉన్నవారిలో మొత్తము కూడా బాప్టిజం తీసుకొని ఆత్మ సంబంధమైన జీవితాన్నే జీవిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. అయితే
ఈరోజు మనం గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయము, మనము బాప్టిజం తీసుకోబడిన తర్వాత మన యొక్క స్థితి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు బాప్టిజం పొంది ఆత్మ సంబంధమైన విధానంలో నువ్వు జన్మించడానికి, బాప్టిజం ద్వారా నీ యొక్క శరీర సంబంధమైన కోరికలు వాటన్నిటినీ బాప్టిజం ద్వారా సమాధి చేసి అక్కడే నువ్వు మరలా పునరుద్ధానమును ఒక క్రొత్త జన్మను జన్మించినట్లయితే మాట్లాడుతున్నాడు, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అదండి ఎక్కడుందంటండి మన జీవము, మనం బ్రతికే విధానం అంతా కూడా క్రీస్తుతో కూడా. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారని పై వచనంలో మాట్లాడుతున్నారండి, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. ఇక్కడ వరకు బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట యోగ్యమైనటువంటి విధానంలో జీవించాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని బాప్టిజం తీసుకున్న వారే దాదాపుగా ఎక్కడున్నారు. ఇంకొక ప్రశ్న, ఎవరైనా కానీ ఆనాడు మాకు తెలియదు కానండి, రాజేంద్ర ప్రసాద్ గారు మాకు బలవంతంగా బాప్టిజం ఇచ్చారు, లేకపోతే ఈ 4-5 సంవత్సరాల్లో ప్రభుకుమార్ గారు మాకు బలవంతంగా బాప్టిజం ఇచ్చారు అన్నవారు ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారండి ఎవరైనా? మాకు అసలు ఏమీ తెలియదండి, మీరు తీసుకోవాల్సిందే బాప్టిజం, 40 సంవత్సరాలు వార్షికోత్సవ సందర్భం తీసుకోవాలా, జనవరి 1కి తీసుకోవాలా అని ఏమైనా ఎవరైనా బలవంతంగా బాప్టిజం ఇచ్చిన వారు కానీ తీసుకున్న వారు కానీ దాఖలాలు ఏమైనా ఉన్నాయండి అంటే ఏమీ లేవు. అంటే ఎవరికి వారుగా స్వచ్ఛందంగా నాకు నేనుగా నా ఆత్మను నేను రక్షించుకోవాలి, నా ఆత్మను దేవునితో యుగయుగాలుగా ఉంచుకోవాలనేటువంటి ఒక ఇష్టపూర్వకమైనటువంటి విధానంలోనే మనం ఈ బాప్టిజ కార్యక్రమంలోకి వచ్చి ఉన్నాం. అయితే ఇక్కడ 2 విషయాలను మనము గమనించుకోవాలి. బలవంతంగా వస్తే తొట్టిల్లిపోయారంటే సరే ఓకే అనుకోవచ్చు. బలవంతముగా వచ్చి దేవునికి ఇష్టముగా జీవించాలా నీవు అని దేవుడు పాత నిబంధనలో ఒక వ్యక్తికి చెబితే ఆ వ్యక్తి తొట్టిల్లిపోయాడు, దాన్ని సహజంగా తీసుకోవచ్చు. అయితే అదే పాత నిబంధన గ్రంథములో ఇష్టపూర్వకంగా వచ్చినట్లయితే ఎలా ఉండాలని దేవుడు పాత నిబంధన చరిత్రలో కొన్ని విషయాలను పొందుపరిచాడు. ఈరోజు ఇక్కడ మీరందరూ నాకు చెప్పిన సమాధానాన్ని బట్టి మీరందరూ కూడా ఇష్టపూర్వకంగానే బాప్టిజం తీసుకొని సంఘంలోకి చేర్చబడ్డారు. బహుశా 1 సంవత్సరం అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైందో మీరు బాప్టిజం తీసుకొని అన్ని సంవత్సరాల నుంచి కూడా ఇష్టపూర్వకంగానే దేవుని సన్నిధికి వస్తున్నారు. ఒకవేళ ఇక్కడ చెయ్యెత్తలేకపోయినా ఏదో అప్పుడేదో అజ్ఞానంలో తెలియకోకుండా బాప్టిజం తీసేసుకున్నానండి అని అనుకున్నట్లయితే అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి వ్యత్యాసంలో పాత నిబంధన చరిత్రను ఒకసారి మనం పరిశీలన చేసుకొని మన పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నాకు సమయం ఎక్కువ లేదు కాబట్టి త్వరగా నాకు సహకరించినట్లయితే మనం దేవుని వాక్యంలోకి ముందుకు వెళ్దాం. పాత నిబంధన గ్రంథములో దేవుడు ఒక తల్లికి వాగ్దానం చేస్తాడు. ఏమిటి అనంటే, అమ్మా నా ప్రజలు ఫిలిస్తీన్ల చేతుల్లో బానిసలుగా ఉన్నారు. నేను బైబిల్ చదవట్లేదని చరిత్ర చెప్తున్నాను, ఎందుకంటే బహుశా మీకు తెలిసే ఉంటుంది, తర్వాత తీద్దురు ఎవరో చెప్తురు. నా ప్రజలు ఫిలిస్తీన్ల చేతుల్లో బానిసలుగా ఉన్నారు, అందుకని చెప్పేసని నీ బిడ్డ ద్వారా ఈ ఇజ్రాయేలీల్ని బానిస బ్రతుకుల నుంచి విడిపించాలి అని దేవునికి ఒక ఆలోచన కలిగి ఒక తల్లికి దేవుడు తన దూతను పంపించి ఈ సమాచారాన్ని ఆ తల్లికి తెలియపరుస్తుంటాడు. ఆ తల్లికి తెలియపరిచిన తల్లి తెలుసుకొని ఆ విషయాన్ని తీసుకెళ్ళి తన భర్తకు చెబుతూ ఉంటుంది. అర్థమైంది అనుకుంటే ఎవరి గురించి చెప్తున్నానో అది. అందుకనే మీకు బైబిల్ తీసి చెప్పాల, టైం వేస్ట్ చేసుకుని ఎందుకని చెప్పేసి అని. అయితే ఆ యొక్క భర్త నిజమా అని అన్న తర్వాత ఎవరు ఈసారి వచ్చినప్పుడు నాకు చెప్పానంటే ఆ తల్లి ఒక దగ్గర పొలంలో ఉన్నప్పుడు మరలా ఆ దేవదూత వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉండి ఒకసారి అని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్త దగ్గరికి వెళ్ళి, అయా అగో నాకు దేవుడు తెలియపరిచాడన్న ఒక పురుషుడు వచ్చి చెప్పాడన్నానే, ఆ పురుషుడు మరలా నా దగ్గరికి వచ్చాడు, ఇలా చెప్పాడు అని అంటే ఆయన కూడా వచ్చిన తర్వాత నా భార్యతో మాట్లాడింది నువ్వేనా? అక్కడున్న సంభాషణ ఇది మీకు అర్థమయ్యే భాషలని మీకు చెప్తున్నా నేను. నా భార్యతో మాట్లాడింది నువ్వేనా అంటే నేనే, ఇది దైవ చిత్తము అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఆయనే సంసోను విషయం. ఓకేనా? ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయాన్ని చూద్దాం. 211 పేజీ. 211 పేజీ. ఇక్కడ ఈ సంసోను తల్లి గర్భంలో పడకముందే మనోహ భార్యకి దేవుడు కొన్ని నిబంధనలు ఇస్తుంటాడండి. ఏమి నిబంధనలు ఇస్తుంటాడనంటే 4వ వచనాన్ని చూద్దాం.
న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము పేజీ నెంబరు పాత నిబంధన 211 పేజీ. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ఇక్కడ చూడండి, నా 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 యొక్క బిడ్డలను ఇజ్రాయిలీలు ఫిలిస్తీన్ల చేతిలో బానిసలుగా ఉన్నారు. బానిస బ్రతుకుల నుంచి విడిపించటానికి నీ గర్భమున ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. ఆ బిడ్డ నీ గర్భములో పడాలి అని అంటే అక్కడ పదం వాడుతున్నాడు చూడండి, జాగ్రత్తగా. నీవు జాగ్రత్తగా ఉండి, మొట్టమొదటి పదం అదేనండి. ఎలా ఉండాలంటండి? జాగ్రత్తగా ఉండి. ఆ తర్వాత మాట్లాడుతున్నాడండి, ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని నువ్వు తాగకూడదు, అపవిత్రమైనది ఏది కూడా నీవు తినకూడదు, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. అంటే ఇక్కడ సంసోను గురించి దేవుడు ఒక పదాన్ని వాడాడండి. ఏం పదము అని మనం ఆలోచన చేసినట్లయితే 5వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, అతడు నీ గర్భమున పుట్టినది మొదలుకొని, ఈ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు. నాజీరు అన్న పదానికి ఫుట్ నోట్స్ల కింద ఏముందంటే అదే అనుకుంటాం. అంటే ఏంటి వ్రతం అని చెప్పేసి అని అనుకుంటే ఏదో వ్రతం అని లోకంలో ఉన్న వాటిని పోల్చేసి వ్రతం అని మాట్లాడుతుంటాం. అయితే ఇక్కడ ఈ పదాన్ని గుర్తుంచుకోండి, ఇది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే సంసోను నాజీరు క్రాప్ చేయకోకుండా ఉన్నాడు, ఇవి మాత్రం బాగా తెలుసు మనందరూ కాబట్టి. సో సంసోను దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడిగా ఉండాలి అని తన తల్లికి దేవుడు ముందుగానే తెలియపరిచాడు. ముందుగానంటే ఈ బిడ్డ తల్లి గర్భంలో పడక ముందుగానే తల్లికి ఇచ్చిన నిబంధన దేవుడు. అంటే ఈ నిబంధన పాటించాల్సింది ఎవరు అనంటే తల్లి పాటించాలి. ఇప్పుడు తల్లి పాటించి తన బిడ్డను ఎలా పెంచాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే పవిత్రమైనటువంటి విధానములో ఆ బిడ్డను పెంచాలి. ఎందుకనంటే పవిత్రులుగా ఉన్నటువంటి విధానములోనే నా యొక్క కార్యాన్ని చేయగలరని పరలోకములున్న దేవుని యొక్క చిత్తము. అపవిత్రులు నా యొక్క కార్యాన్ని చేసే అవకాశమే లేదు అన్నది దేవుని యొక్క ఉద్దేశము. అందుకని మొట్టమొదటి పదమును ఆవిడకి చెప్పిన హెచ్చరిక ఏమిటని మనం విన్నామనండి, అక్కడ జాగ్రత్త కలిగి ఉండు. ఈ జాగ్రత్తలు మనం తీసుకోలేకపోతే ప్రాణాపాయ పరిస్థితులు వస్తుంటాయండి. అందుకని భౌతికమైన ప్రాణాపాయ పరిస్థితి అంటే చాలా జాగ్రత్తగా తీసుకుంటాం, ఎవరు చెప్పాల్సిన పనిలా. కానీ ఇక్కడున్న మనం అందరము కూడా కొన్ని సంవత్సరాలుగా మన ఆత్మీయ స్థితిలో రన్నింగ్ అవుతున్నాం, నడుస్తున్నాం, జీవిస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ స్థితిలో గనక మనము జాగ్రత్త తీసుకోకపోయినట్లయితే జరిగేటంటే ఘోరమైన నష్టం ఏమిటని ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలిసిందే, నిత్య నరకము. అంటే ఇంత ఘోరమైనటువంటి ఆ విపత్తుకరమైన పరిస్థితి నుంచి మనలను మనం విడిపించుకోవటానికి ఈ భూమి మీద దేహం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అలానే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని వాక్యాన్ని వినగలం. ఇంత శ్రద్ధగా ఇంటి దగ్గర దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మనకు అర్థమవుద్దంటారా? ఇంటి దగ్గర మేము చదువుతున్నామండి అని అనుకుంటే నిజంగానే ఇంత శ్రద్ధగా చదువుతామా? ఇవి జరగని పరిస్థితులు. కానీ దేవుని సన్నిధికి వస్తే జరుగుతాయి. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఉండేటువంటి 1 గంట 2 గంటలో పూర్తి స్థాయిలో దేవునికి సరెండర్ అయిపోయి మనం ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎవరి ఆత్మ కొరకు వారు జాగ్రత్త తీసుకుంటే వారుగా దేవునికి సరెండర్ అయితే వారి ఆత్మను రక్షించుకునే అవకాశం అన్నది ఉంటుంది అని సమయంలో మీ అందరికీ కంఠాపదంగా తెలియపరుస్తున్నా. అయితే ఇక్కడ ఈ సంసోను దేవునికి నాజీరు చేయబడిన వాడిగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు తెలియపరిచినటువంటి విధానంలో చాలా స్పష్టముగా తెలియపరిచింది ఏంటి అంటే, అపవిత్రమైంది ముట్టకూడదు, అలాగేనే ద్రాక్షారసమును ముట్టకూడదు, తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, ఈ బిడ్డ బ్రతికినంత కాలం అన్నాడు. అలాగే ఆ తల్లి బ్రతికింది, ఆ బిడ్డను పెంచింది. ఆ బిడ్డ కూడా పెద్దవాడైనప్పుడు క్రాప్ చేయి మమ్మీ డాడీ అని అనుకోకుండానే అలాగే జుట్టు పెంచుకున్నాడు. దేవుడు ఆ బిడ్డకి మహాశక్తినిచ్చాడు. ఈ శక్తితో ఏమైంది అనంటే, ఈ శక్తి ఇచ్చింది భౌతికముగానా ఆత్మ సంబంధముగానా అంటే భౌతికంగానే.
భౌతికమైన శక్తిని ఇచ్చాడు. కార్యం ఏ కార్యం చేయడానికి? ఆత్మ సంబంధమైందా భౌతికమైన చేయటానికా? ఆత్మ సంబంధమైన పని చేయటానికి. ఏమిటి ఆత్మ సంబంధమైన పని అంటే? ఇజ్రాయేలీల్ని బానిస బ్రతుకుల నుంచి విడిపించడానికి. కార్యం భౌతికమైందే, కానీ ఇచ్చిన పని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుని యొక్క పని, పవిత్రులుగా ఉండవలసిన విధానంలో ఈ పని నీవు చేయాలి అని దేవుడు ఆనాడు సంసోనికి ఆ బాధ్యతను ఇచ్చాడండి. అంటే ఈరోజు మనం గమనించాల్సింది, సంసోను ఆ రీతిగా బలము కలిగి చక్కటి ఎదురులేనటువంటి వీరుడుగా జీవిస్తున్నప్పుడు ఆ భౌతికమైన బలాన్ని, ఆ కండలను, ఆ ధైర్యాన్ని, ఎవరు ఎదురులేనటువంటి విధానములో ఉండేటువంటి స్థితిని చూచి తనకు కలిగిన ఆలోచన ఏమిటయ్యానంటే, ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవాలని తనకే ఆలోచన పుట్టింది. ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవాలని ఆలోచన. తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా అది తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసని. వినలేదు కాక వినలేదు. సరే అని చెప్పేసని అలాగ వెళ్ళాడు. వెళుతూ ఉంటుంటే ఒక సింహం ఎదురొచ్చింది. ఆ సింహము గార్జిస్తూ ఉంటుంటే దాన్ని చీల్చివేశాడు, మేక పిల్లను చీల్చివేసినట్టుగా. ఈయన దగ్గర ఏ ఆయుధం లేదు. తిరిగి వచ్చేటప్పుడు కొద్ది రోజులైన తర్వాత ఆ కళేబరంలో నుంచి తేనె వచ్చింది, పుట్టుకొచ్చింది, తిన్నాడు, తీసుకెళ్ళి తల్లిదండ్రులకి ఇచ్చాడు. ఇది అయిపోయింది. ఈ తర్వాత మరలా ఒక అన్య స్త్రీని మోహించాడండి. వివాహమత అను పరిస్థితుల్లో కాక ఒక అన్య స్త్రీని కూడా అన్య విధానంలో తన ఆలోచనలన్నీ వెళ్ళిపోయినాయి. ఇక్కడ మనము గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే సంసోను ఈ రీతిగా తన యొక్క విధానాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నాడో, అక్కడ మనము గమనించవలసింది, దేవుని యొక్క నియమముల నుంచి తొట్టిల్లిపోయాడన్న విషయాన్ని గమనించాల. దేవుని యొక్క నియమముల నుంచి తొట్టిల్లిపోవడానికి గల కారణం ఏంటంటే, ఆయనకున్న బలమును చూచి, ఆయనకున్న శౌర్యమును చూచి, ఆయన నాకు ఎదురు ఎవడో లేడు అన్నటువంటి ఆ విధానాన్ని చూసి ఆత్మీయతలో నుంచి తొట్టిల్లిపోయాడు. దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతలో నుంచి తొట్టిల్లిపోయాడు. ఈరోజు భూమి మీద మనుషుడు కూడా తనకున్నటువంటి ఆర్థిక స్థితి కావచ్చు, లేకపోతే ఏ భౌతికమైనటువంటి విధానం, ఒక అధికారి కావచ్చు, ఒక ఉద్యోగము కావచ్చు, ఒక మంచి స్థితిని కావచ్చు, ఈ స్థితులను బట్టి కూడా మనుషుడు దేవునిలో నుంచి తొట్టిల్లిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటుంటాయి. అంటే ఉదాహరణకి, ఉద్యోగం రానప్పుడు, ఉద్యోగం రాలేదయ్య గారు ప్రార్థన చేయండి అంటూ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ, దైవ సేవకులకు చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తామయ్యా, అస్సలు కుదరట్లేదు, అస్సలు ఖాళీ ఉండటం లేదు, అందుకని దేవుని సన్నిధికి నేను మిస్ అయిపోతున్నాను, కానీ లేకపోతే నేనెందుకు మిస్ అవుతాను అని చెప్తూ ఉంటుంటాం. ఆ ఉద్యోగాన్ని తీసేస్తే మరలా నువ్వు ఎక్కడికి వస్తావు? ఆ వ్యాపారాన్ని తీసేస్తే మరలా ఎక్కడికి వస్తావు? ఆ ఆరోగ్యాన్ని తీసేస్తే మరలా ఎక్కడికి వస్తావు? అంటే ఈ భూమి మీద మనము సంసోను నుంచి నేర్చుకోవాల్సినటువంటి విధానం ఏమిటంటే, దేవుడు ఆయన్ని భౌతికంగా ఆశీర్వదించింది దేవుని పని చేయటానికే కానీ తన శరీర సుఖం కొరకు జీవించటానికి కాదు అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. అయితే ఈరోజు సంసోను నుంచి నేను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సంసోనుకు లాగా దేవుడు నన్నే కోణములోనైనా ఆశీర్వదిస్తే, నేనేమైనా ఆ ఆశీర్వాదాలను ఆధారం చేసుకొని నా ఆత్మీయ స్థితికి భ్రష్టు పట్టేటట్లుగా ఉంటూ నా భౌతికమైనటువంటి స్థితిలోనే నేను జీవిస్తున్నానేమో, ఎవరికి వారుగా ఆలోచన చేసుకోవాలా. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, మొట్టమొదటి పదము, సంసోను దేవునికి ఏం చేయబడి ఉన్నాడంటండి? నాజీరు చేయబడి ఉన్నాడు. అసలు ఈ నాజీరు అన్న పదానికి అర్థం ఏంటి? నాజీరు అన్నటువంటి విధానానికి ఏ గుణలక్షణాలు ఉండాలి? దైవ గ్రంథాన్ని మనం పరిశీలించేద్దాం. ఇక్కడ గమనించాల్సింది, సంసోన్ని దేవుడే నాజీరు చేశాడండి. అంటే నీవిలా ఉండాలి అని దేవుడే నియమించాడండి. ఓకేనా? సంఖ్యాకాండంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా పరిశీలించేద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇలా తెలియపరచు, పురుషుడే గాని స్త్రీయే గాని
యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మ్రొక్కుకొని తన్ను తానుగా ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారసము మద్యము మానివేయవలెన ముట్టకూడదని ఉందండి అక్కడ. అంటే అంతకుముందు ఏమన్నా అలవాటు ఉంటే గనక ఏం చేయాలంటండి అక్కడ? నువ్వు మానేయాల. ఎవరికి చెప్తున్నాడండి ఇక్కడ? ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలండి. పురుషులే కానీ స్త్రీలే కానీ యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మ్రొక్కుకొని తన్ను తానుగా, అంటే ఇది ఎవరిష్టం? ఇది తన్ను తానుగా అంటే చెప్పాలమ్మ సమాధానం. ఎవరిష్టం ఇది తన్ను తానుగా అంటే ఇక్కడ సంసోనికి తన్ను తానుగా నిర్ణయించుకునే అవకాశం సంసోనికి ఇవ్వలా, దేవుడే చేశాడు. ఆ కాలంలో భక్తిపరు స్త్రీలను చూశారు. యేసు ప్రభువారిని లోకానికి ఎలా పంపించాలని ఆ రోజు కన్యకలను చూసినప్పుడు మరియమ్మ కనిపించింది. అలాగనే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి నా ప్రజల్ని విడిపించాలంటే ఎలాగనంటే ఇగో మనోహ భార్య కనిపించింది. అమ్మ అయితే ఆమె పవిత్రాలుగా ఉంటుంది కాబట్టి నేను చెప్పిన నిబంధనలు పాటించగలదు, ఆచరించగలదు. అలాగున ఆ బిడ్డ ద్వారా ఒక బిడ్డను పుట్టింపజేసి నా ప్రజల్ని ఇజ్రాయేల్ని విడిపించాలి బానిస నుంచి దేవుని ఆలోచన చేశాడు. అందుకనే సంసోనుని దేవుడే నాజీరు చేశాడండి. అందుకనే దేవుడు అన్నాడు, ఇదిగో సంసోను ఎలా ఉండాలి అని దేవుడు మనోహ భార్యకి సంసోను తల్లికి చెప్పాడు. అక్కడ దేవుడే చేశాడు కాబట్టి తొట్టిల్లిపోయాడని మనం సమర్థించుకోవచ్చు, కానీ సమర్థించుకునే అవకాశమే లేదండి. ఎందుకంటే ఆయన భూమి మీదకి రావటానికి కారణం ఎవరు అంటే దేవుడే. అవి గుర్తుంచుకోలేరు. ఈరోజు మనము భూమి మీద బ్రతుకుతున్నాం అంటే మనం రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలు అవుతుందండి, 5 సంవత్సరాల క్రితం చనిపోయారంటే మనం ఇంకా బ్రతుకున్నామంటే మనమేం పెద్ద వీరులు సూర్యులు మేము కాదండి. అక్కడ ఆయన పిలుపుని అందుకొని ముందెళ్ళారు, తర్వాత మనం వెళ్తాం. అర్థమవుతుందండి? ఇక్కడ ఉన్న ప్రశ్న అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వారందరినీ ఇక్కడ కూడికి చూపించుకుని మీ ఇంటికి వెళ్ళిపోతాం క్షేమంగా. నేను ఇంటికి క్షేమంగా వెళ్తానని ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎవరో చెప్పండి చూద్దాం. నేను ధైర్యంగా వెళ్ళిపోతానండి, క్షేమంగా వెళ్తాను, అసలు సమస్య లేదు. అసలు ఆయన గ్యారంటీగా ఎవరిని ఇచ్చేవాళ్ళు ఉన్నారా? తెలియదండి. ఏ క్షణం ఎటువంటిదో తెలియదండి. అందుకనే బ్రతికి ఉన్న మనమేమి అతీతులేమి కాదండి. అక్కడ ఈరోజు మనకి దేవుడు భూమి మీద బ్రతకటానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. దేనికేనంటే ఆ దేవుని నామానికి మహిమకరముగా ఉంటూ మన ఆత్మ రక్షించుకుంటూ ఈ లోకంలో దైవాన్ని పరిచయం చేయగలిగేటువంటి ఒక స్థాయిని, అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అలాగే ఆనాడు సంసోను కూడా దేవుడిచ్చాడు. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతను భౌతికమైన సుఖభోగాలకి దైవ ఆలోచనల్ని పణంగా పెట్టేశాడండి. చివరాఖరికి ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయాడనంటే ఆయన వెంట్రుకలు కత్తిరించబడినవి, ఆయన బికారిగా ఉండిపోయాడు, తిరుగులు విసిరే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు? సంసోను. ఎవరు ఆయనకి దేవుడు అధికారం ఇచ్చాడు? దేవునికి నాజీరు చేయబడినవాడు. అంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తే ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాడండి. దానికి గల బలమైన కారణం ఏంటంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను కాపాడుకోలేకపోయాడు. ఇక్కడ సంఖ్యాకాండంలో ఇజ్రాయిలీలో ఎవరైనప్పటికీ కూడా తనకు తానుగా స్వచ్ఛందంగా నేను దేవునికి నాజీరగుటాను అని ఎవరైనా అనుకున్నట్లయితే వారు తీసుకోవలసినటువంటి విధానం ఏమిటని మాట్లాడుతున్నాడంటే ద్రాక్షారసమును కానీ, 3వ వచనం చూద్దామండి, చెరకుపునైనను మద్యపు చెరకుమునైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు, పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను కూడా తినవలదు. అతడు ప్రత్యేకమునైనటువంటి దినములన్నీ పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్షావళిని పుట్టినది ఏది కూడా తినకూడదు. అతడు నాజీరగుటకు మొక్కుకుని దినములలో మంగళకత్తి అతని తల మీద వేయకూడదు. అతడు యెహోవాకు తన్ను తానుగా ప్రత్యేకించుకొనిన దినము నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను పెరుగునిస్తూనే ఉండాలి. 6వ వచనం చూద్దాం. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టకూడదు. ఏ శవాన్నట? శవం అంటే ఏంటండి? అది మనం చచ్చిపోతే శవం అనుకుంటున్నాం. ఈ లోకంలో ప్రాణులు ఉన్నాయి కదా, అవి కూడా చనిపోతే అవేంటి?
ఇవేమి ముట్టకూడదంట, ద్రాక్షారసం ముట్టకూడదంట, వెంట్రుకలు కత్తిరించుకోకూడదంట. ఇది ఎవరికి ఇవ్వబడిన బాధ్యత అండి? తనకు తానుగా దేవునికి నాజీరు చేసుకుంటాను అనుకున్న వాళ్ళు దేవుడు చెప్తున్నాడు, ఇలా ఉంటేనే నీకు నీవుగా నేను దేవునికి నాజీరు చేసుకుంటాను అంటే నేను ఇలాగ నిష్ఠాగరిష్టముగా ఉంటాను అని నువ్వు ఉండాలనుకున్నట్లయితే నువ్వు ఇచ్చేయి అని అన్నాడు అక్కడ. ఇదే విషయాన్ని ఒకసారి సంసోను దగ్గరికి వెళ్దాం. దేవుడు సంసోను కూడా ఏం చేశాడు అక్కడ? ఆయన నాకు నాజీరు చేయబడి ఉన్నాడని దేవుడే చెప్పాడు కదా. ఇంటి పెళ్లి చూపులకి వెళ్ళి వస్తూ ఉంటుంటే వెళ్ళేటప్పుడు ఏం చేశాడండి? ఎంత చెప్పాను కదా, సింహాన్ని చంపేశాడు. వచ్చేటప్పుడు ఏం చేశాడు అక్కడ? ఆ శవములో కళేబరములో ఉన్నదాన్ని ఏం తీసుకున్నాడు అక్కడ? తేనె తీసుకున్నాడు, తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. ఇక్కడ నాజీరు చేయబడిన వాడు ఎలా ఉండాలంట? ద్రాక్షారసం తాగకూడదు, అపవిత్రమైనది ముట్టకూడదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎంత చెప్పలేదు, నాజీరు చేయబడినటువంటి సంసోను మొట్టమొదట ఒక అన్య స్త్రీని వివాహం చేసుకుంటున్నప్పుడు ఒక విందు ఏర్పాటు చేశారటండి. ఆ కాలంలో విందు అంటే ఖచ్చితంగా అక్కడ ఏముండేదంటే ద్రాక్షారస సంబంధమైన విధానమే ఉండేది. అంటే దేవుడు నాజీరు చేయబడిన వాడిగా ఉన్న సంసోను మద్యాన్ని తాగాడు, శవాన్ని ముట్టుకోకూడదంటే శవాన్ని కూడా ముట్టాడు, వెంట్రుకలు కత్తిరించుకోకూడదంటే వెంట్రుకలు కూడా కత్తిరించేసుకున్నాడు. అంటే దేవుడే నీవు నాకు నాజీరు చేయబడిన వాడివని అంత ఆధిక్యతను సంసోనుకిస్తే కోల్పోయాడు. అందుకని ఇక్కడేమంటున్నాడంటే నీకు నీవుగా స్వచ్ఛందంగా ఎవరైనా నేను దేవునికి నాజీరు చేయబడతాను, నాజీరు అగుతాను అనుకున్నట్లయితే ఎలా ఉండాలంటే అక్కడ ద్రాక్షారసాన్ని ముట్టకూడదు, ద్రాక్షారసములో పైన తోలు కూడా ముట్టుకోకూడదు, ఎండిదే కానీ పచ్చిదే కానీ ముట్టుకోకూడదు, ఏ శవాన్ని ముట్టకూడదు, వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో నీవు ఉండాలి. ఎవరికి వారుగా నిర్ణయం తీసుకుంటే ఈజీ అవుద్దంటారా కాదంటారా? చెప్పండి సమాధానం. ఎవరు కారుగా చేసుకుంటే సులభమే కదా. ఆ దేవుడు ఆయనే చేశాడు కాబట్టి అందుకనే సంసోను తొట్టిల్లిపోయాడని చెప్పుకుంటాం, సమర్థించుకుంటాం. నాకు ఇష్టం లేదండి, నేను లేకపోతే నేను చేసేవాడిని అంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని చదువుల విషయాలు కావచ్చు, ఉద్యోగాల విషయాలు కావచ్చు, పని విషయాల్లో కావచ్చు, ఏదైనా సహజంగా ఇష్టం లేకపోతే మానేసాడు వదిలేస్తాం. ఇక్కడ సంసోనే దేవుడే అంటున్నాడు, నేను నీకు ఈ భాగ్యం ఇచ్చానయ్యా అని అంటే దాన్ని కోల్పోయాడు. సరే, అది ప్రక్కన పెడదాం. ఎక్కడ చూసినట్లయితే ఎవరికి వారుగా నేను దేవునికి నాజీరగుతానంటే వాడు పవిత్రంగా ఉండగలిగేటువంటి స్థాయిని నేను కాపాడుకోగలుగుతాను అంటేనే నువ్వు ఇలా ఉండు. ఇది ఇక్కడ దేవుడు నిబంధన పెట్టాడు, కానీ ఎక్కడ కూడా బలవంతంగా ఏం చేయలేదండి. ఇక్కడ చేశాడండి. ఎవరైతే ఇజ్రాయేలీలో ఏ స్త్రీ అయితే ఏ పురుషుడైతే దేవునికి నాజీరగుతానని అనుకుంటారో వారు ఇలా ఉండాలంటండి. ఇక్కడి నుంచి మన దగ్గరికి వద్దాం. ఇప్పుడు మన దగ్గరికి అంటే ఇది పాత నిబంధన చరిత్రలు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మన దగ్గరికి అంటే సంఘం దగ్గరికి వద్దాం. క్రొత్త నిబంధన సంఘం దగ్గరికి వద్దాం. ఇందాక అందరూ కూడా మేము బాప్టిజం తీసుకున్నామండి అని చాలామంది చెప్పారు. తీసుకున్న వాళ్ళు ఏదో కొద్దిమంది చెయ్యేస్తారు. అంటే ఇందాక ప్రశ్న బాప్టిజం తీసుకునే దగ్గర కూడా ఏమన్నాను, అక్కడ ఎవరైనా బలవంతంగా రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ప్రభుకుమార్ గారు కానీ బలవంతంగా ఎవరికైనా బాప్టిజం ఇచ్చారంటే ఎవరు కూడా చెయ్యెత్తలా. అంటే ఇప్పుడు మనము సంసోను కోవకు సంబంధించిన వాళ్ళం అవుతామా? సంఖ్యాకాండంలో అక్కడ ఇజ్రాయేల్గా ఉన్న వారికి సంబంధించిన వాళ్ళం అవుతామా? ఇది చెప్పండి ఒకసారి. నా పాయింట్ అర్థమైంది? అర్థం అవ్వలేదండి. మన అర్థమైతే చెప్పండి, లేదంటే అర్థం కాలేదని మళ్ళీ చెప్తాను. ఎందుకంటే అర్థం కాకుండా మీ ముందు ఎన్ని మాట్లాడినా కానీ ఇంత ప్రయాస వేస్టే కదా. ఒకటి, సంసోనికి దేవుడే చెప్పాడు, నీవు నాకు నాజీరు చేయబడిన వాడివి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పాడు. ఇజ్రాయేలీయులు చెప్తున్నాడు సంఖ్యాకాండంలో, ఎవరైనా తన్నుకు తానుగా నాజీరగుటకు అనుకున్నట్లయితే వారు ఇలా ఉండాలి. ఈరోజు బాప్టిజం మనం స్వచ్ఛందంగా బాప్టిజం తీసుకున్నాం కాబట్టి ఆ ఇజ్రాయిల్లో ఏ స్త్రీ పురుషుడైనా ఇలా ఉండాలనుకున్న వారిలో ఉన్నామా, లేకపోతే సంసోను కోవలో ఉన్నామా? ఈ రెండు. ఇప్పుడు సంసోను కోవలో ఉన్నవాళ్ళు ఎవరండి? సంసోన్ లాగా నాకు బలవంతంగా చేశారన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? ఇజ్రాయేలీలో స్త్రీ పురుషుల్లో ఎవరికి వారుగా స్వచ్ఛందంగా దేవునికి నాజీరగుటకు
అన్నటువంటి యొక్క విధానంలో ఉండటానికే అందరూ కూడా స్వచ్ఛందంగా బాప్టిజం తీసుకొని ఎవరి ఆత్మల రక్షణ కొరకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అవునా? అయితే ఈరోజు మనము స్వచ్ఛందంగా అలాగున దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని ఇష్టాన్ని జరిగిస్తున్నటువంటి మనము క్రొత్త నిబంధన ప్రకారము మనం ఉండవలసినటువంటి విధానంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు జాగ్రత్తగా పరిశీలించేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. అంటే బ్రతికి ఉండగానే సజీవముగా ఏం అర్పించుకోవాలంటండి? ఆత్మల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఆత్మ రక్షించబడే పరిస్థితుల్లో ఆత్మ నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఆత్మ దేవునితో నిత్యము యుగయుగాలుగా ఉండాలి అని అంటే ఈ లోకములో ఈ దేహము కంట్రోల్ అవ్వాలి. మొట్టమొదటిగా ఎప్పుడైతే దేహ సంబంధమైన ఆశలను చంపివేస్తుంటామో, ఎప్పుడైతే దేహ సంబంధమైన ఈ జీవితం మీద ఆశ లేకోకుండా ఆత్మ సంబంధమైన ఆశ కలిగి జీవిస్తుంటామో అప్పుడే ఆత్మ సంబంధమైన అర్హత సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక సంసోను ఏ క్రియలను చంపేయలేదండి? శరీర క్రియలను చంపేయలేదు. అక్కడ నా శరీరానికి నచ్చినట్టుగా నేను జీవించాలనుకున్నాడు. అన్య స్త్రీని వివాహం చేశాడు, అన్య స్త్రీని మోహించుకున్నాడు. నా శరీరానికి నచ్చినట్లుగా నేను ఏమైనా తినేసేయచ్చు, ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు అక్కడ. ఇప్పుడు స్వచ్ఛందంగా మనం దేవునికి ఎవరికి వారుగా నేను దేవుని బిడ్డగా జీవించాలనుకున్నటువంటి విధానంలో దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్న మనము ఎలా ఉండాలని మాట్లాడుతున్నాడండి? ఇందాక సంఖ్యాకాండంలో చూసినట్లుగా నీకు నీవుగా అనుకున్నట్లయితే అపవిత్రమైనది ఏది ముట్టకూడదు, లేకపోతే అనుకోవటం మానేసేయి. నీవు అనుకున్నప్పుడు ఇలా జీవించు. నువ్వు నిలబడలేనప్పుడు, నీవు అనుకున్నప్పుడు నువ్వు మానేసేయి. ఇక్కడ అందరం కూడా స్వచ్ఛందంగా నేను నా ఆత్మరక్షణ కొరకు నేను బాప్టిజం తీసుకున్నానండి, సంఘములో చేర్చబడి ఉన్నానండి, ఒక పరిశుద్ధమైన సహవాసాన్ని కలిగి ఉంటున్నానండి అని మీరు అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్నటువంటి మనము ఎలా ఉండాలి అని అంటే, మనము మొట్టమొదటిగా మనము ఈ లోకములో బ్రతికి ఉన్నప్పుడే మన శరీరాన్ని దేవునికి అర్పించుకునేటువంటి విధానములో, అంటే శరీర సుఖభోగాలు పక్కన పెట్టాలా? శరీరం ఆశపడుతుంది కదా తినేస్తానని చెప్పేసానంటే కుదరదు, అక్కడ పక్కన పెట్టాలా? ఏమండి, ఒక షుగర్ పేషెంటు ఎంత ఇష్టమైనప్పటికీ కూడా కళ్ళ ముందు స్వీట్ పెడితే ఏం చేస్తారండి? తింటే ఏమైందంట, ఏం జరిగిద్దో ఈ దేహానికి తెలుసు. అంటే ఒక విపత్తుకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏమైద్దో అన్నటువంటి విషయం తెలిసినప్పుడు ఈ దేహాన్ని కాపాడుకోవడానికి నిత్యం ప్రయత్నం చేస్తున్నాం. మరి అలాగునే ఈ దేహ సంబంధమైన క్రియలు చంపివేయకపోతే ఆత్మకే నష్టం వచ్చిద్దో అని తెలుసుకొని కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకనంటే అది ఎప్పుడో జరిగేదండి, ఇదైతే ఇప్పుడే జరిగిద్దండి. ఇప్పుడు తింటే సాయంత్రానికో, ఇప్పుడు తింటే రేపు పొద్దునకో మొదలవుద్దండి. అందుకనే ఈ కనిపించేటువంటి దాని మీద చూపించే ఆసక్తి, మోజు, మనం కనపడనటువంటి ఆత్మ, ఆ పరలోకాన్ని గురించి మనం చూపించటం లేదు అని దైవ జ్ఞానము తెలియపరుస్తుంది. అందుకని ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఈ లోకములో 2వ వచనాన్ని చూద్దాం. మీరి లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని యొక్క చిత్తమేంటో మీరు తెలుసుకోండి అంటున్నాడు అక్కడ. ఏ మనుషుడికి నచ్చినట్లుగా, మరి ముఖ్యంగా మన దేహానికి నచ్చినట్లుగా మనం బ్రతకకూడదటండి. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం నాకేం తెలియపరుస్తుంది? నేను ఆ రీతిగా ఉండగలుగుతున్నానా లేదా? ఆ రీతిగా ఉండలేకపోవడానికి గల కారణాలేంటి? ఎవరికి వారిగా స్వచ్ఛందంగా బాప్టిజం తీసుకున్నానంటే తీసుకున్నాను కాదు, అక్కడ ఆ తీసుకున్నటువంటి విధానానికి తగినట్లుగా నేను బ్రతకాలి. ఆనాడు ఇశ్రాయేలు కూడా దేవుడు తెలియపరిచిన విధానం అదే. నీకు నీవుగా దేవునికి నాజీరగుటకు నిర్ణయం తీసుకున్నట్లయితే ఇలా ఉండు. ఈరోజు సంఘములో చేర్చబడి ఉన్నానంటే, బాప్టిజం తీసుకొని ఉన్నానంటే, పరిశుద్ధత సంపాదించుకున్నానంటే అది క్రొత్త నిబంధనలో మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రభు వారు ఉచితముగా మనకిచ్చారటండి. ఉచితముగా ఇచ్చారు కదా అని నిర్లక్ష్యం చేస్తే యుగయుగాలుగా నువ్వు నష్టపరిహారం నీ ఆత్మకి చెల్లించాల్సింది. ఏంటి అని అంటే అక్కడ మార్కు సువార్తలు మాట్లాడుతుంటాడు, అగ్ని ఆరదు పురుగు సావదు. ఏ పురుగు? మన ఊళ్ళో ఉండే పేడ పురుగు, గొంగళ పురుగు, ఈ పురుగా?
మన పురుగుండి, మన ఆత్మ యుగయుగాలు ఆ భయంకరమైన పరిస్థితి. అందుకనే ఆ పరలోకంలో యుగయుగాలుగా మనం ఉండటానికి భూలోకంలో ఒక కేంద్రాన్ని దేవుడు ఏర్పాటు చేశాడండి. ఏంటి ఆ కేంద్రం అనంటే? సంఘము. దేవునికి నాజీరు చేసుకోవాలనుకున్న ఆలోచన నీలో ఉందంటే అక్కడ ఎవరయ్యానంటే ఇజ్రాయేలీలు అన్నాడు. అన్యులకి ఇవ్వలేదండి అక్కడ. ఇజ్రాయేలీలు. ఏ స్త్రీ పురుషుడైనా దేవునికి నేను నాజీరగుతాను అనుకున్నట్లయితే ఇలా ఉండాలట. ఈ భూమి మీద ఉన్న ఎవరైనప్పటికీ కూడా నా ఆత్మను రక్షించుకోవాలి అని అంటే ఈ భూమి మీద ఒక కేంద్రాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమిటి అంటే తన కుమారుడైన క్రీస్తు ప్రభువు ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘములో ఉంటున్న నీవు నేను మనమందరము కూడా మన ఆత్మ రక్షణ కొరకు, మన ఆత్మ దేవునితో యుగయుగాలుగా ఉండుట కొరకు తీసుకోవలసినటువంటి కఠోరమైన దీక్ష మనం చెయ్యాల. లేకపోతే అది చాలా కష్టతరమైనటువంటి విషయం అండి. ఏమిటి కష్టతరం అని అంటే, ఒకటే, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లోకి వెళ్ళి ఇక నరకము అన్నటువంటిది కొడితే ఎన్ని వస్తాయో చూడండి. ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అగ్నిలో మలమలా మార్చిపోతున్నటువంటి ఆత్మల గురించి కొంతమంది దర్శకులు వీడియోలు తీశారండి, చాలా ఉన్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మౌనంగా ఆ వీడియోని తీసుకొని ఆ సౌండ్ బాగా పెట్టి జాగ్రత్తగా వినండి, అప్పుడు తెలిసిద్ది. ఎందుకంటే అక్కడ ఏం జరుగుబడుతుందో ఇక్కడ మనకు తెలిసిద్ది. కానీ బైబిల్ గ్రంథంలో యోహానుకు భాగ్యాన్ని ఇచ్చాడు. పద్మాసు దీపంలో ఉన్నప్పుడు అయ్యా ఏంటి అనంటే అక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఏంటో ఆయన తెలియపరిచారు. ఈరోజు మనం తెలుసుకోవటానికి వాక్యం ద్వారా మనకు ఒక భయము, ఆ యొక్క జాగ్రత్తలు రాకపోతున్నట్లయితే, ఇగో మనం వాడుకునే మీడియా ఉంది. నువ్వు యూట్యూబ్లో ఫోన్ టైప్ చేయి, చూస్తే అక్కడ నరకం అని చూపిస్తే అక్కడొచ్చి వీడియోలని ప్రశాంతంగా ఎవరు ఉండొద్దని మళ్ళీ ఏం మాట్లాడొద్దు, ఒక్కదానివే ఆ వీడియో పెట్టుకొని చూసుకుంటా ఉండు. రేపటి దినం అక్కడ జరగబోయేదేంటో ఈ భూమి మీదే నువ్వు తెలుసుకుంటే అప్పుడైనా జాగ్రత్త కలిగి ఉండటానికి అవకాశము ఉంటుందండి. ఈ భూమి మీద ఎవరి మాట వినుకోకుండా వెళ్ళిపోతాం. దానికి కారణాలు ఏమిటి అని అంటే, నాకేంట్లే అని మాట్లాడుతుంటుంటాడు. ఈరోజు నీవు నాకేంట్లే అని మాట్లాడుతూ ఉంటుంటే రేపటిదైనా ఏం జరిగిద్దానన్నది తెలియని పరిస్థితుల్లో అజ్ఞానముగా వెళ్తున్నట్లు లెక్కే. ఈరోజు క్రీస్తులోకి చేర్చబడిన మనము, సంఘములోకి చేర్చబడిన మనము ఎవరికి వారుముగా ఎదుటోళ్ళని మనం జడ్జి చేయాల్సిన అవసరం లేదు. నీకు నాకు ఇవ్వలా దేవుడి అధికారము. దేవుడు మనంగా పరిశీలన చేసుకోవాలా. నేను సంఘములో ఉంటున్న నేను దేవునికి నాజీరగుటగని పాత నిబంధనలు చెప్పినట్లుగా నా ఆత్మను నేను రక్షించుకునేటువంటి విధానములో ఉండాల్సిన కొన్ని నిర్ణయం తీసుకున్న నాకు నేనుగా స్వచ్ఛందంగా నేను ఎలా ఉంటున్నాను, నా భక్తి జీవితం ఎలా ఉంటుంది, నేను ఎవరిని ఆధారం చేసుకుని నా భక్తిని చేస్తున్నాను, నా ఆత్మ రక్షణ కొరకు నాకు స్థిరమైనటువంటి యొక్క భరోసా నాకున్నదా అని ఎవరి భక్తిని వారు పరిశీలన చేసుకొని, ఎవరి విధానాన్ని బట్టి వారు సరిచేసుకొని, లోపాలుంటే ఈ భూమి మీదే సరిచేసుకునే అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి అలాగున జీవిస్తూ నాకు పైనున్న వాటివే కావాలి కానీ భూలోకంలో ఉన్న వాటివి ఇవి ఏవి కూడా శాశ్వతము కాదు అని నీలో నమ్మకం ఉన్నట్లయితే, ఆ యొక్క మనస్సులో నువ్వు పాతుకొని ఉన్నట్లయితే ఆ మాటనే నువ్వు పైన ఉన్న వాటి మీదే మనసు పెడుతుంటావు. రాజేంద్ర ప్రసాద్ గారు మరి వారు జీవించిన జీవితకాలం అంతా కూడా వారు అటువంటి అనారోగ్య పరిస్థితులున్నా ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇదిగో నేను దేవుని సన్నిధికి వెళ్ళకముందే నా ఆత్మ రక్షించుకోవాలని ఆయన మాత్రమే కాకోకుండా నాకు తెలిసిన వారు, నా గ్రామస్తులు ఎంతోమంది ఉన్నారు, వారాత్మలు కూడా రక్షించుకోవాలని 35 సంవత్సరాలు నిర్వ్యామముగా వారు కృషి చేసి అనేకమైన ఆత్మల రక్షణార్థముగా ఆయన జీవించారు. ఆయన జీవించినటువంటి విధానంలో మనము ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని మనము కూడా నేను నా ఆత్మ కొరకు ఎంతవరకు జీవించగలుగుతున్నా. ఆయన దైవ సేవకులు కాబట్టి అనేకమైన ఆత్మల కొరకు ఆయన ప్రయాసపడ్డారు. ఈరోజు సంఘములో ఉన్న నేను నా ఆత్మ కొరకు నేను ఎంతవరకు ప్రయాసపడుచున్నా, నా ఆత్మ రక్షణ కొరకు నేను ప్రయాసపడుతున్న జీవితంలో నా పక్కవారికి ఏమైనా మాదిరికరంగా ఉండగలుగుతున్నానా అని ఒక్కసారి ఆలోచన చేసుకొని దేవుని నామానికి మహిమకరంగా మన బ్రతుకులు ఉండేటట్లుగా నిత్య ప్రయత్నం చేయాలని, మనం తీసుకున్నటువంటి ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకోకుండా అది ఎంత విలువైనదో తెలుసుకొని దానికి తగు రీతిలో జాగ్రత్త కలిగి మన బ్రతుకులు ఉండాలని యొక్క మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరిని హెచ్చరిసి మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.
ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, స్థానిక సంఘ దైవ సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను.